ధర్మపురి క్షేత్రం మియాపూర్. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాదు చందానగర్ నుంచి మియాపూర్ వెళ్ళే దారిలో దీప్తి శ్రీనగర్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ వెళ్తే ధర్మపురి క్షేత్రం వస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని దేవాలయాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. సుమారుగా 20 దేవాలయాలు ఉన్నాయి. ఒకప్పుడు దొంగల గుట్ట అని పిలిచిన ఈ ప్రాంతం ఇది ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగులు విరజిమ్ముతుంది. ఇక్కడ పెద్దమ్మ తల్లి రూపంలో వెలిసిన అమ్మవారు భక్తులను చల్లగా చూస్తూ నేడు విజయదుర్గాదేవి అవతారంలో నిత్య పూజలు అందుకుంటుంది. హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలోని ధర్మపురి క్షేత్రం అడుగడుగునా ఆధ్యాత్మికతతో అలరారుతోంది. నిత్యం ఆధ్యాత్మికత ఒట్టిపడే ధర్మపురి క్షేత్రం హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో కొలువై ఉంది. ఈ క్షేత్రంలోనే పెద్దమ్మ తల్లిగా వెలిసిన అమ్మవారు ఇప్పుడు దుర్గమ్మగా కొలువై నిత్య పూజలు అందుకుంటుంది. రండి ముందుగా శివాలయంలోకి వెళ్దాం. రండి వినాయకుని దర్శనం చేసుకోండి. ఇప్పుడు శివుని దర్శనం చేసుకోండి. తదుపరి ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగ పశ్చాత్తాపడి తిరిగి హుండీని అమ్మవారి గుడికి ఇచ్చేశాడు. ఆ వ్యక్తిని అధర్మం నుంచి ధర్మం వైపునకు అమ్మవారే నడిపించిందని, అప్పటి నుండి ఈ క్షేత్రం శ్రీ ధర్మపురి క్షేత్రంగా విరాజిల్లుతోందని శ్రీ ధర్మపురి క్షేత్రం వ్యవస్థాపకురాలు గుడిపాటి సత్యవాణి తెలిపారు. 1986లో మియాపూర్లోని దీప్తి శ్రీనగర్ కాలనీ నిర్మాణం జరుగుతున్న సమయంలో సొసైటీ అధ్యక్షుడు అట్లూరి సుబ్బారావు ఈ పెద్దమ్మ తల్లి కొలువై ఉన్న దొంగల గుట్ట గురించి తెలుసుకున్నారు. స్థానికులు అమ్మవారి మహిమల గురించి ఆయనకు వివరించారు. ముక్తుడైన ఆయన అక్కడ ఆలయం నిర్మిస్తే బాగుంటుందని సంకల్పించారు. ఆ సంకల్పాన్ని గుడిపాటి సత్యవానికి తెలిపారు. పరస్పర సహకారంతో ఆమె ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మించారు. తల్లి కొలువు తీరిన అనంతరం పరివార దేవతలను కొలువు తెచ్చారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అమ్మవారిని పూజిస్తే ఆపదలో ఉన్నవారికి మంచి జరుగుతుందని, చేసే పనుల్లో విజయాలు కలుగుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ దుర్గామల్లేశ్వర స్వామి, ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సిద్ధి బుద్ధి సమేత గణపతి, అలాగే అయ్యప్ప స్వామి, అభయాంజనేయ స్వామి, ముఖ్యంగా చదువుల తల్లి సరస్వతీదేవి దగ్గరికి అనేక మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటూ ఉంటారు. గత 36 సంవత్సరాలుగా మన క్షేత్రంలో అక్షరాభ్యాసాలకి చాలా ప్రశస్తం. అంతేకాకుండా మరో విశేషం ఏమిటంటే ఇక్కడ వివాహం చేసుకుంటే ఆ దాంపత్య జీవితం చాలా చక్కగా శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర వివాహం చేసుకోవడం అనేది చాలామందికి ఆ ప్రీతికరమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ చాలామంది వివాహాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలోనే వేపవృక్షం నీడన ఓ రాతిబండ కింద జ్యోతి స్వరూపంలో పెద్దమ్మ తల్లి వెలిసిందని ప్రతీతి. అప్పటి నుంచి ఆ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని కొలిచేవారు. చుట్టుప్రక్కల పనులకు వెళ్ళేవారు. తమ పిల్లలను ఆ వేప చెట్టుకు ఉయ్యాలలో కట్టి నిద్రపుచ్చేవారు. పనులు ముగించుకుని తిరిగి వచ్చేసరికి పిల్లలు నవ్వుతూ కేరింతలు కొట్టేవారట. పిల్లల నోట పాలు కారుతూ ఉండేవాట. అలా పెద్దమ్మ తల్లే తమ పిల్ల పాపలను చల్లగా చూస్తుందని అక్కడే వారి నమ్మకం. రండి విజయదుర్గాదేవిని దర్శనం చేసుకోండి.
ఇక్కడ ఎన్నో సీరియల్స్కి షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా షూటింగ్ జరుగుతుంది. ఈటీవీ వారిది యశోద సీరియల్ అది షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్రత్యక్ష దైవం నాగేంద్ర స్వామి ఇప్పటికీ కూడా తిరిగాడుతున్నాడు. ఇక్కడ నాగేంద్ర స్వామి ఆ ప్రత్యక్ష దైవం నాగేంద్ర స్వామి అమ్మకు తమ్ముడిగా, సంరక్షకుడిగా, పాలకుడిగా ఉన్నాడు అని కూడా వాళ్ళు కొన్ని విశేషాలు చెప్పడం జరిగింది. అమ్మవారు వెలిసిన ఈ క్షేత్రంలో ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, జ్ఞాన గణపతి, కుమారస్వామి, సరస్వతి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, గోవింద స్వామి, నాగేంద్ర స్వామి, అయ్యప్ప స్వామి, దత్తాత్రేయుడు, షిరిడి సాయి, గాయత్రీదేవి, అభయాంజనేయ స్వామి ఆలయాలు, నవగ్రహాలు, ఇలా అనేక మంది దేవతలను ఒకే చోట దర్శించుకునే మహాభాగ్యం భక్తులకు కలుగుతుందని సత్యవాణి తెలిపారు. ఇక్కడ ఒకే క్షేత్రంలో 20కి పైగా ఆలయాలకు అంకురార్పణ జరిగింది అన్నారు. అమ్మవారు తన పరివార దేవతలైనటువంటి ఆ మహాలక్ష్మి, ఆ శ్రీ వెంకటేశ్వరుడు, అలాగే బ్రహ్మ సరస్వతులు, అలాగే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి, ఇలా వివిధ దేవతల యొక్క పరివారాన్ని పిలిపించుకుని ఆ తర్వాత కూడా భక్తుల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడానికి కావలసినటువంటి ఇప్పుడు అనుకున్నటువంటి ఆధునిక కాలానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించడానికి అనేక మంది గురువులు కూడా ఇక్కడ కొలువై తీరడం అనేటటువంటిది ఈ క్షేత్రం యొక్క విశేషం. శ్రీ ధర్మపురి క్షేత్రంలో జాతీయ సాంస్కృతిక కేంద్రం, జ్ఞాన మందిరం కూడా ఉన్నాయి. ఏడాది పొడవునా ఇక్కడ రకరకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వసంతం పంచమి వేడుకలు, సీతారాముల కళ్యాణం, శివకేశవుల కళ్యాణం, సంగీత శిక్షణ తరగతులు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిత్య అన్నదానంతో ఈ క్షేత్రంలో అన్నిత్యం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. వాల్మీకి మహర్షిని దర్శనం చేసుకోండి. తర్వాత అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం రండి. ఓం నమ శివాయ. ఆత్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి.
రెండు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి పైకి ఎక్కుదాం రండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి మెట్లు ఎక్కుతూ ఉంటే రైట్ సైడ్ పక్కకి తిరిగితే అక్కడ ఒక శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకుందాం రండి. రండి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది. రెండు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. గోవింద గోవింద. ప్రక్కనే పద్మావతి అమ్మవారు ఉన్నారు, అక్కడ కూడా దర్శనం చేసుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యి కిందకి వస్తే కనుక జ్ఞాన సరస్వతి ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్తూ ఉంటే మధ్యదారిలో వాల్మీకి మహర్షి కూడా ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే జ్ఞాన సరస్వతి ఆలయం ఉంటుంది. రండి, సరస్వతి దేవుని దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఎంతోమంది పిల్లలకి అక్షరాభ్యాసాలు అవి జరుగుతూ ఉంటాయి. జ్ఞాన సరస్వతి ఆలయం.
సరస్వతీదేవి ఆలయం నుంచి బయటకు వస్తే కనుక ఇక్కడ చిన్న పార్కు లాగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, అందరూ కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ మన దేశ చిత్రపటం పెట్టారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలతో పాటు 108 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా రాశారు. ఇప్పుడు కార్తీక మాసం కావున ఆర్య వయస్సులో వారి వనభోజనాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఇదే ప్రాంతంలో చూడండి. శ్రీ శివ బాలయోగి మహారాజ్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద యాగశాల కూడా ఉంది. వారి యొక్క ఆశ్రమము ఇది. ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది. రండి, ఆశ్రమంలోకి రండి. ఇక్కడ అరుణాచలేశ్వరుడు కూడా ఉన్నారు. ఇక్కడ గోవిందరాజుల ఆలయం ఉంది. లోపల దర్శనం చేసుకుని రండి.
ఆశ్రమం నుంచి బయటకు వచ్చాక కొంచెం ముందుకు వెళ్తే కనుక శ్రీ దత్తాత్రేయ మందిరం మండపం, సాయి మందిరం అండ్ నాంపల్లి బాబా గారి ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బాబా ఎవరు, ఆయన ఎక్కడ నుండి వచ్చారో ఎవరికి తెలియదు. ఆయన అసలు పేరు, జననం, తల్లిదండ్రులు వంటి వివరాలు తెలియవు. 1945లో ఆయన మొదటిసారి హైదరాబాద్లోని మార్క్పేట రైల్వే స్టేషన్ సమీపంలో శ్మశాన వాటికలో చూశారు. ఆయన ఎప్పుడూ ఆనందకరమైన స్థితిలో ఉండేవారు మరియు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. కొన్నిసార్లు ఆయన కుళాయి కింద తడిసి ఆ తర్వాత శ్మశాన వాటికలో ఒక చిన్న గోడపై పడుకునేవారు. ఆయన తనలో తాను మాట్లాడుకునేవారు, నవ్వుకునేవారు. కొన్నిసార్లు ఆకాశం వైపు చూసేవారు మరియు కొన్ని హావభావాలు చేసేవారు. చాలామంది ఆయన బిచ్చగాడు అని అనుకునేవారు, కానీ కొంతమంది ఆశీర్వదించబడిన వ్యక్తులు ఉన్నారు. ఈ సమయానికి ఆయనను అవధూతగా మాత్రమే గుర్తించారు. ఆయన చాలా రోజులుగా స్నానం చేయకపోయినా బాబా నుండి వస్తున్న దివ్య సువాసనతో ప్రజలు ఆశ్చర్యపోయారు. 1972లో బాబాకు ప్రమాదం జరిగి ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత 1980 వరకు ఎవరూ ఆయన చూడలేదు. 1980లో ఆయన మళ్ళీ నాంపల్లి పోలీస్ స్టేషన్ కారిడార్ వద్ద కనిపించారు. అందువల్ల ప్రజలు ఆయన్ను నాంపల్లి బాబా అని పిలిచేవారు. ఈ ప్రదేశంలో అనేక సంఘటనలు జరిగాయి. మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు మరియు అన్ని రకాల ప్రజలు కూడా బాబాను సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు. 1987లో బాబాను చార్మినార్లోని గౌలీపురంలోని శ్రీ శ్రావణ్ కుమార్ ఇంటికి తరలించారు మరియు గత 6 సంవత్సరాలుగా ఆయన సమాధి చెందడానికి ముందు కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో ఉన్నారు. బాబా నవంబర్ 6, 2004 తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఆయన శరీరాన్ని ధర్మపురి క్షేత్రం సమీపంలో సమాధిగా ఉంచారు. షిరిడీకి చెందిన శ్రీ శివనేశన్ స్వామి హైదరాబాద్ నుండి షిరిడీ బాబాను సందర్శించడానికి వచ్చిన భక్తులతో, మీరు సాయిబాబాను దర్శించడానికి ఇంత దూరం రానవసరం లేదు, ఆయన ఇప్పటికే శ్రీ నాంపల్లి బాబా రూపంలో అక్కడ కొలువున్నారు, మీరు ఆయన సందర్శిస్తే మీరు షిరిడీ బాబాను సందర్శించినట్టే అని చెప్పేవారు. పూజ్యశ్రీ ఎక్కిరాల వరదరాజ మాస్టర్ హైదరాబాద్ వెళ్ళే చాలామంది భక్తులను శ్రీ నాంపల్లి బాబాను సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని ప్రోత్సహించేవారు. నాంపల్లి బాబా చరిత్ర చదివితే హైదరాబాద్ నుండి వచ్చిన భక్తులకు శ్రీ సాయిబాబా స్వయంగా కళ్ళలో కనిపించి ప్రస్తుతం తను శ్రీ నాంపల్లి బాబా రూపంలో హైదరాబాద్లో ఉన్నానని చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాయిబాబా నాంపల్లి బాబా చూసిన తర్వాత కిందకి వచ్చినట్టు పక్కకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ శ్రీరామ విశ్వంబర స్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం చూడవచ్చు. అంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని బయటకు వస్తే కనుక స్టార్టింగ్ ప్లేస్కి వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ పార్కింగ్ అది ఉంటుంది, ఎంట్రీ కూడా ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది.
ధర్మపురి క్షేత్రం ఎంట్రన్స్లోనే గేట్ దగ్గర నుంచి రైట్ సైడ్లో వెళ్తే గోశాల కూడా ఉంది. ఇందాక అటు సైడ్ తీసుకురాలేదు, ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ తీసుకొస్తున్నాను. గోశాలలో చాలా గోవులు ఉంటాయి. ఇక్కడే మనం అన్ని కూరగాయలు, పశుగ్రాసం తీసుకొచ్చి గోవులకు పెట్టవచ్చు. ఈరోజు ఓపెన్లో లేదు, అందుకని కనిపించట్లేదు. ఇక్కడ మనం విరాళంగా కూడా ఇస్తే కనుక గోవులకు వాళ్ళే పెడతారు పశుగ్రాసం. అది చూశారు కదా, ధర్మపురి క్షేత్రం సుమారుగా 20 దేవాలయాలకు పైగా ఒకే చోట ఉన్నాయి. అన్ని దేవాలయాలను ఒకే చోట సందర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎన్నో సీరియల్స్ షూటింగ్లు అవి జరుగుతూ ఉంటాయి. చూశారు కదా, ఇలాంటి మరిన్ని దేవాలయ సందర్శన కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.